హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం చెప్తుంది, సంకీర్తయామాను భగవాన్ అనంతః శ్రుతానుభావో వ్యసనం హి పుంసాం ప్రావిశ్య చిత్తాం విదునోత శేషాం యతో తమోరోగబృహం వివాతివాత్. భాగవతం ఏం చెప్తుందంటే, ఆ అనంతుడైన భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తే, ఆయన నామ గుణ కీర్తనలు విన్నప్పుడు మన హృదయంలో ఆ చైతన్యం అనేది పెంపొందింపబడుతుంది, ఆ మార్పు అనేది వస్తుంది. అప్పుడు మనం భగవంతుడిని మన హృదయంలో అనుభూతి చెందగలుగుతాం. భక్తి, ఆనందం, ప్రేమ, తపోబలం ఇవన్నీ లభించిన విధంగా మనం అనుభూతి చెందగలుగుతాం. ఎలాగైతే సూర్యుడు చీకటిని నాశనం చేస్తాడో, బలమైన గాలులు మేఘాలను తోసుకుంటూ వెళ్ళిపోతాయో, అలానే భగవంతుడు మన హృదయంలోకి వచ్చి మన హృదయంలో ఉన్న కల్మషాలన్నింటినీ ఆయన తొలగించేస్తాడు, కేవలం ఆయన నామ గుణ కీర్తనని శ్రవణం చేయడం ద్వారానే. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆయనకి భక్తిని ఆచరిస్తూ ఆయన గురించి వినడం అనేది మనల్ని మనం శుద్ధింపజేసుకుంటూ భగవంతుడికి భక్తిని ఆచరిస్తున్నట్టే. హరే కృష్ణ.